శ్రీమతి రాజలక్ష్మి గారు మరియు శ్రీమతి హరిప్రియ రంగరాజన్ గారి ఫోటోలకి పూలమాలను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు జస్టిస్ రజనీ గారు. చప్పట్లతో వారికి మనం కూడా మన యొక్క మరొకసారి గుర్తు చేసుకున్నాము. దీపాలంకరణ కార్యక్రమము ఉదయశ్రీ గారు ఈరోజు మనం ఈ 100 మందిని ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే ఖచ్చితంగా దట్ క్రెడిట్ గోస్ టు డాక్టర్ భీమరెడ్డి సార్. భీమరెడ్డి సార్ ఈనాడు తెలంగాణ రెడ్ క్రాస్ విభాగానికి కర్త కర్మ క్రియ. అన్ని మారుమూల ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా అందరికంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుందని సార్లు చూసిన Yes, you are right. Right from the birth to the old age, woman works very hard for her value. Yet, she does not have any liberty to move freely in this male-dominant society. So here are our Sri Vidyans to exhibit the life of a woman right from her birth, adolescence, before marriage, after marriage, and till her death. So now, let us welcome our Sri Vidyans to dance on women. ఆదర్శమూర్తిగా ఇచ్చినటువంటి వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని వారిని నెక్స్ట్ నాగ చంద్రికాదేవి గారు, కందూరి అంశయ్య. నెక్స్ట్ కాచం సుష్మా గారు, కొత్త కృష్ణవేణి గారు సిద్ధంగా ఉండాలి. కాచం సుష్మా డైరెక్టర్,
Kajam Foundation participated in various social welfare programs, distributed 15,000 food packets in COVID pandemic time. కుడి వైపు నుంచి రావాలి, ఎడమ వైపు నుంచి వెళ్ళాలి, వారికి దారిని కూడా ఇవ్వాలి. రెడ్ క్రాస్ వాలంటీర్స్ దగ్గర నుండి వారిని వేదిక మీదకి తీసుకురావాలి. వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయండి. ఆహ్వానితుల్ని అవార్డు గ్రహీతల్ని వేదిక మీదకి తీసుకురావడానికి రెడ్ క్రాస్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహాయం చేయండి. కాజం సుష్మా గారు, కొత్త కృష్ణవేణి గారు ఎన్జిఓ సోషల్ యాక్టివిస్ట్, అగ్రికల్చరిస్ట్, పెర్ఫార్మ్ వేరియస్ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ డ్యూరింగ్ COVID-19. ధన్యవాదాలమ్మా కందూరి అనసూయ గారు. నెక్స్ట్ కాజం సుష్మా గారు, కొత్త కృష్ణవేణి గారు. అండ్ నెక్స్ట్ సిద్ధంగా ఉండాలి శ్రీమతి లిల్లీ మేరీ గారు మరియు అరుంధతి గారు. లిల్లీ మేరీ గారు లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇన్ సిరిసిల్ల. గవర్నర్ గారి చేతుల మీదుగా 5 గోల్డ్ మెడల్ అందుకున్న వ్యక్తి. COVID-19లో ఎంతో మెటీరియల్ని ఫిట్టింగ్స్కి అందించారు. ఇప్పుడు కాజం సుష్మా, కొత్త కృష్ణవేణి గారి సత్కారాలు అందుకుంటున్నారు. కొత్త కృష్ణవేణి గారిని వారి యొక్క దాన్ని అందించాలి. నెక్స్ట్ లిల్లీ మేరీ గారు మరియు అరుంధతి గారు. అరుంధతి గారు స్టేజ్ మీదకి రావాలి. అరుంధతి గారు ముఖ్య అతిథి, అవార్డు గ్రహీత అరుంధతి గారు. అరుంధతి మరియు లిల్లీ మేరీ గారు. క్షమించాలి కొంచెం వాలంటీర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాదు, వేరే పేర్లు ఇవ్వకండి, దాంట్లో పేర్లు ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి క్షమించాలి. నెక్స్ట్ లిల్లీ మేరీ గారు, అరుంధతి గారు. దయచేసి అరుంధతి గారికి లిల్లీ మేరీ గారి మెమోటో అందించండి. ముఖ్య అతిథులు ముందుకు వచ్చి అవార్డు గ్రహీతల్ని సన్మానిస్తే వచ్చిన గ్రహీతలు కూడా ఎంతో ఆనందిస్తారని చెప్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వసంత గారు, ఆర్డీఓ సికింద్రాబాద్. డాక్టర్ ఎన్ జయలత గారు, డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ హిల్స్. వీరు స్పెషలిస్ట్ ఇన్ 100 డిసీజెస్ ఇన్ క్యాన్సర్, ట్రీటింగ్ పేషెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ఫుడ్ అండ్ ఆల్ ఫెసిలిటీస్. గాడ్ వీరిని ఆహ్వానిస్తున్నాము. సగౌరవంగా డాక్టర్ ఎన్ జయలత గారిని, వసంత గారు ఆర్డీఓ సికింద్రాబాద్ గారిని COVID-19 సమయంలో రెడ్ క్రాస్తో ఎంతో కోఆర్డినేషన్ చేసుకొని వారి యొక్క అమూల్యమైన విలువైన సేవలను ఇచ్చారు. ఎన్ జయలత గారు, వసంత గారు ఆర్డీఓ దయచేసి వేదిక మీదకి రావాలి. కొంచెం తొందరగా ముందే మీ పేరు అనౌన్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు సిద్ధపడి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ ఫర్హీన్ షేక్ గారు, ఎంఆర్ఓ కళావతి ఎంఆర్ఓ గారు, ఎంఆర్ఓ బండగూడ అండ్ ఎంఆర్ఓ తిరుమలగిరి. కరుణ గారు, శశి గారు, స్మిత పహాడ గారు, పద్మజ గారు, శశి గారు. పద్మజ గారు అండ్ తారా గారు, చంద్రకళ గారు వేదిక మీదకి రావాలి. సరిత అండ్ ఎం బాలమణి గారు సేవికా సమితి వాళ్ళు, మీరు కూడా వేదిక మీదకి రావాలి.
అండ్ కల్పన శర్మ గారు. శ్రీదేవి గారు, కల్పన శర్మ గారు వేదిక మీదకి రావాలి. శ్రీదేవి గారు, కల్పన శర్మ గారు. చంద్రకళ, సరిత, బాలమణి గారు వేదిక మీదకి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే మీరు కూడా వేదిక మీదకి వచ్చేయాలి. చంద్రకళ, సరిత, బాలమణి, తార. వీరి తర్వాత కల్పన శర్మ గారు, శ్రీదేవి గారు, యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ హెడ్ అండ్ సీనియర్ మేనేజర్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్. వీళ్ళిద్దరు రావాలి. దయచేసి కూర్చోండి, సత్కారాన్ని అందుకోండి. మెమెంటోలు స్పీడ్గా అందించాలి. శ్రీదేవి గారు అండ్ కల్పన గారు వారి వారి పేర్లను కనుక్కొని మెమెంటోలు వాళ్ళకి అందించండి, వేదిక మీద కూర్చున్న వాళ్ళకి. నెక్స్ట్ ఇందిరా గారు, అమర్ వేదిక అండ్ మాధురి అమోంగ్ బ్యాగ్స్. వీరిద్దరు కూడా వేదిక మీదకి రావాలి. వీరి తర్వాత శ్రీలత మల్లారెడ్డి గారు మరియు ప్రసన్న గారు, సోషల్ యాక్టివిస్ట్. వీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఇందిరా అండ్ మాధురి, యాక్సిస్ బ్యాంక్ శ్రీదేవి గారు అండ్ కల్పన శర్మ గారికి చేస్తున్నాము. ఇందిరా గారు మరియు మాధురి గారు, శ్రీలత మల్లారెడ్డి గారు మరియు ప్రసన్న గారు. శ్రీలత మల్లారెడ్డి మరియు ప్రసన్న గారు, ఇందిరా అండ్ మాధురి గారు సత్కారం తీసుకుంటున్నారు. శ్రీలత మల్లారెడ్డి, ప్రసన్న గారు మీరు సిద్ధంగా ఉండాలి. ప్రసన్న గారు అసీం నగర్ వీరు మాస్క్ తయారు చేయడంలో వారి యొక్క సేవల్ని మాకు ఇచ్చారు. వీరి తర్వాత గీతా శివరాం గారు, సౌజన్య గారు వీరు కూడా రావాలి. గీతా శివరాం గారు, సౌజన్య గారు సిద్ధంగా ఉండాలి. సౌజన్య రెడ్ క్రాస్ స్టాఫ్ మీరు వచ్చారని అనుకుంటున్నాను. అండ్ శ్రీలత మల్లారెడ్డి గారు, శ్రీలత మల్లారెడ్డి గారు, ప్రసన్న గారు, గీతా శివరాం గారు, సౌజన్య గారు. అండ్ నెక్స్ట్ రమాదేవి, సోషల్ యాక్టివిస్ట్ అండ్ గంగాదేవి వీరిద్దరు కూడా సిద్ధంగా ఉండాలి. రమాదేవి అండ్ గంగాదేవి సిద్ధంగా ఉండాలి. గీతా శివరాం గారు, సౌజన్య గారు, రమాదేవి గారు, గంగాదేవి గారు. నెక్స్ట్ శ్రీలతారెడ్డి గారు, శ్రీలతారెడ్డి, అలియా ప్రవీణ్ గారు, అంజలి గారు. రెడ్ క్రాస్ వెంకటలక్ష్మి గారు అండ్ ఉషారాణి ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్. మీరు కూడా రావాలి. పేర్లు ఇచ్చిన వాళ్ళంతా వేదిక మీదకి వచ్చేయాలండి. దయచేసి సత్కారాలు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవద్దండి. అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది అతిథులతో. కాబట్టి మీరు కాస్త ఓపికతో, ఇంకొక 10-15 నిమిషాల్లో ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి ఎవరు వెళ్ళిపోవద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఉషారాణి గారు, బి మాధురి గారు, డాక్టర్ బి మాధురి అండ్ బిందులేఖ గారు మీరు కూడా వేదిక మీదకి రావాలి. బి మాధురి, బిందులేఖ గారు. అండ్ నెక్స్ట్ లతా గారు, మౌమితా పాల్ గారు సిద్ధంగా ఉండండి. కే లత అండ్ మౌమితా పాల్. బిందులేఖ గారు, కే లత గారు, మౌమితా పాల్ గారు. ఓకే, అలియా ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు అయిపోయిందండి. అంజలి గారు, ఉషారాణి గారు, బి మాధురి, బిందులేఖ. వీరి తర్వాత కే లత, మౌమితా పాల్. వీరి తర్వాత ధనలక్ష్మి గారు, పెరుగు లావణ్య గారు. ఈ ధనలక్ష్మి గారు, పెరుగు లావణ్య గారు సిద్ధంగా ఉండాలి. ధనలక్ష్మి గారు, పెరుగు లావణ్య గారు. అండ్ ఆర్ పద్మ గారు, జి లతమ్మ గారు సిద్ధంగా ఉండాలి. రెడ్ క్రాస్ వాళ్ళు.
శైలజ అపార్ట్మెంట్స్, వీళ్ళు కూడా వేదిక మీదకి రావాలి, త్వరగా రండి. ఆర్ పద్మ, ఆర్ లతమ్మ, శివమ్మ రెడ్ క్రాస్ స్లీపర్, అండ్ టి నాగలక్ష్మి, అనసూయ, వీళ్ళంతా రెడ్ క్రాస్ స్టాఫ్ అంతా వేదిక మీదకి వచ్చేయండి. రెడ్ క్రాస్ స్టాఫ్ ఎవరు వచ్చినా వాళ్ళంతా వేదిక దగ్గరికి వచ్చేయండి. అందరు కూడా రెడ్ క్రాస్ స్టాఫ్ ఎవరికైతే ఆహ్వానం అందిందో వాళ్ళు రండి, వాళ్ళకి ఉంటాయి. ధనలక్ష్మి గారు, మౌమితాపాల్ గారు, పెరుగు లావణ్య, బాలా చౌదరి అండ్ సావిత్రి తేజ గారు, సావిత్రి తేజ గారు కూడా రావాలి. మీరు తర్వాత సిద్ధంగా ఉండండి. సావిత్రి తేజ గారి తర్వాత రెడ్ క్రాస్ వాలంటీర్స్, వారియర్స్ అండ్ కీ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళకి సత్కారాలు ఇవ్వబోతున్నాము. దయచేసి ఆహ్వానం అంది ఎవరికైనా వేదిక మీదకి పిలవకపోతే వాళ్ళు మాకు కొంచెం గుర్తు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. తర్వాత అవార్డు ధనలక్ష్మి గారిని పిలిచానండి. ప్రసన్న గారు, శైలజ గారు, నాజా సిద్దికి గారు, ఐ థింక్ షీఈ్ నాజియా సిద్దికి. చెప్పేసి రెడ్ క్రాస్ స్టాఫ్ అందరినీ వారి యొక్క సేవల్ని అందించినందుకు సత్కరిస్తుంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి రెడ్ క్రాస్ స్టాఫ్ అండి వీళ్ళు, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి రెడ్ క్రాస్ స్టాఫ్. వీరి తర్వాత వీరు 25 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్లో పనిచేస్తూ ఉన్నారు. వచ్చే నెలలో రిటైర్డ్ కూడా కాబోతుంది కాబట్టి వారు చాలా సేవలు అందించారు. ఓకే, ఇప్పుడు శ్రీమతి కె విజయ్ కుమారి గారు, రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ వైస్ చైర్మన్ గారు. వీరిని శ్రీమతి ఏ అనురాధ గారు, సీనియర్ రెడ్ క్రాస్ మెంబర్, ఎన్సీ మెంబర్ అండ్ హైదరాబాద్ బ్రాంచ్ వారు. విజయ్ కుమారి గారు మరియు అనురాధ గారు కూడా వారి యొక్క సత్కారాన్ని ముఖ్య అతిథులు జస్టిస్ రజనీ గారి చేతుల మీదుగా అందించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ముఖ్య అతిథులు జస్టిస్ రజనీ గారు అండ్ శశికళ గారు కూడా విజయ్ కుమార్ గారిని, అనురాధ గారిని సత్కరించాలి. ముఖ్య అతిథులు సత్కరించాలి. ఇంకెవరైనా మహిళలు వచ్చుంటే పేరు ఏదైనా మిస్ అయ్యింటే అరుంధతి గారు, అనురాధ మేడం గారు అండ్ విజయ్ కుమార్ గారు ఒకేసారి అందించాలి. 60,000 మంది పిల్లలకి ఫ్రీ బ్లడ్ క్యాంపింగ్ చేశారు, బ్లడ్ గ్రూపింగ్ చేశారు, ఎన్నో వేల యూనిట్ల రక్తాన్ని అందించారు. విజయ్ కుమార్ గారు జనరల్స్కి వాళ్ళు డొనేట్ చేస్తూనే ఉంటారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్కి. ప్రతి ప్రోగ్రామ్కి వారు వెనక ఉండి ముందుండి ప్రోగ్రామ్ చేయడానికి వైస్ చైర్మన్ గారు. కంగ్రాచులేషన్స్ మేడం. డాక్టర్ శశికళ గారిని, శ్రీమతి కోటేశ్వరమ్మ గారిని ఏమంటే ఇవ్వాలి. షాల్ మొక్కలు అందించండి. వారియర్స్, వాలంటీర్స్ అలసిపోవద్దు. షాల్స్ అతిథులకు షాల్స్ మొక్కలు, మెమంటలు అన్ని సకాలంలో అందజేయండి. థ్యాంక్ యూ కోటేశ్వరమ్మ గారు, మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మొదటిసారిగా మా హైదరాబాద్ బ్రాంచ్ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. వనజారెడ్డి గారికి మరియు కోటేశ్వరమ్మ గారికి. డాక్టర్ శశికళ గారు, వీరి తర్వాత డాక్టర్ శశికళ గారు, విజయ మేడం గారు షాల్ని కప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేమంటూ షాల్ డాక్టర్ శశికళ గారికి, విజయ మేడం గారు, అనురాధ మేడం గారు సత్కారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. విజయలక్ష్మి గారు మొక్కలు ఇస్తారు. ఒక మెమంటో అందజేయండి మేడంకి. గెస్ట్ డాక్టర్ ఆఫ్ రాజలక్ష్మి గారి పేరు మీద ఒక మెమంటో ఉంటుంది. డాక్టర్ ఆఫ్ రాజలక్ష్మి గారి పేరు మీద ఒక ఎంపీ మెమంటో ఇవ్వండి. గెస్ట్ లేదన్నా థ్యాంక్ యూ శశికళ గారు. అండ్
గారు మేనేజింగ్ ట్రస్టీ, మణిదీప్ ట్రస్టీ అండ్ ప్రోగ్రామ్ కన్వీనర్, ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కన్వీనర్ గారు కూడా సత్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మణిదీప్ గారు సత్కారాన్ని అందుకోండి. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా నడపడానికి మీరు మీ వంతు పూర్తి సహకారాన్ని అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. నేను కోవిడ్ పీరియడ్ 9 months నుంచి నేను అందరికీ ఫేస్బుక్ ద్వారా ఫిట్నెస్ నేర్పిస్తున్నాను. ఇంటి నుంచి లైవ్ ఇచ్చి జిమ్స్ లైవ్ కాబట్టి అందరినీ మోటివేట్ చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా బాలకృష్ణ గారు నన్ను ఇన్వైట్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. శ్రీమతి పివి పద్మజారెడ్డి గారు మాకు రక్షణ కల్పిస్తున్నటువంటి డైనమిక్ పర్సనాలిటీ వారి యొక్క సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక పైన ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులకి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అందరికీ కూడా ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి మన రెడ్ క్రాస్ సొసైటీ వారికి, నన్ను దీనికి ఇన్వైటింగ్గా పిలిచినందుకు నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి. సో టు స్టార్ట్ విత్, ఐ విష్ ఎవ్రీవన్ హ్యాపీ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇంతవరకు మేడం చెప్పారు లైక్ ఈవెన్ థీమ్ వచ్చేసి చూస్ టు ఛాలెంజ్ అని. అంటే వీ హ్యావ్ టు ఛాలెంజ్ ఎవ్రీథింగ్, వీ షుడ్ నాట్ గెట్ కాంప్రమైజ్డ్. సో ఈ చూస్ టు ఛాలెంజ్ అనేది మనకు చాలా వరకు ఉంటుందండి. ఆడవాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించేది మనం ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూడా గొంతులాంటి రాదు. దిస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ డ్యూరింగ్ మై కెరీర్. అందరికీ చాలా ప్రశ్నించాలని ఉంటుంది, చాలా. అంటే మనం మన దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అవుతాము, టీవీ సీరియల్స్లో ఇన్వాల్వ్ అవుతాం, ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని పక్క వాళ్ళు అడుగుతాం. కానీ బట్ ఎప్పుడు కూడా నాకేం కావాలి, నాకెందుకు ఇలా అవుతుందని ప్రశ్నించేదైతే చాలా వరకు లేదు. అందుకని మనం ఈరోజు దీనికంటే ప్రత్యేకంగా ఒక రోజు మనం సెలబ్రేట్ చేసుకొని అందరికీ మోటివేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మరి ఎవరికి తక్కువ కాదు, పాపులేషన్లో కూడా 48% ఉంటున్నాము. కానీ ఏ రంగంలో చూసా కూడా ఎక్కడ కూడా 27% ఇస్ ద హైయెస్ట్. లేబర్ కమ్యూనిటీ వచ్చే వరకు 27% ఉంటుంది. సో మీకు అన్నింటిలో కూడా పాలిటిక్స్లో కూడా 14% ఉంది, బిజినెస్ 12% ఉంటుంది. సో ఈ విధంగా మన పర్సంటేజ్లో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నా కూడా మన పర్సంటేజ్ అయితే తక్కువ ఉంటుంది. దీనికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ప్రతిసారి అమ్మాయి ఎవరో వచ్చి మనకు హెల్ప్ చేస్తారు, ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేస్తారని ఎదురు చూడడం ఒకటి. సో అది ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మనందరికీ కూడా చాలా క్యాపబిలిటీ ఉంది, అన్నీ కూడా మనకు మల్టీ టాలెంటెడ్ క్యారెక్టర్ మనలో ఉంటుంది. కానీ అది ఎవరో చెప్తే కానీ గుర్తు చేసుకోలేనంతగా మనము అకామిడేట్ అయిపోతున్నాము. సో ఈ 1 day అనేది ఇట్ షుడ్ బి లైక్ ఎ బర్త్డే, ఇట్స్ నాట్ ఫర్ 1 day. ఉమెన్స్ డే అంటే చాలా వరకు ఎందుకు ఒక్కరోజే ఉంటుంది, 364 days ఏమైపోతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ వాట్ ఐ ఇన్ఫర్ ఫ్రమ్ మై థింకింగ్ ఈజ్, ఈ ఒక్కరోజు ఏంటంటే 364 days మనం ఏం చేస్తాము, నెక్స్ట్ ఇయర్కి మనం ఏం కావాలి, మనం ఏమేమి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ మన గోల్స్ ఉన్నాయో, డ్రీమ్స్ ఉన్నాయో అచీవ్ చేసామా, లేదు వాట్ ఈస్ ద ప్రజెంట్ హెల్త్ స్టేటస్ వెన్ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్ అని ఒక రోజు మనం అనుకోవడానికి కోసమే, ఒక గుర్తు కోసం మనం పెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఫర్ 1 day అండి, ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ డే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అట్ హోమ్ ఇన్ ద సొసైటీ. ఒక్కసారి మన ఊరు వెళ్ళిపోయి వచ్చే వరకే తెలుసు మనకి ఇంట్లో పరిస్థితులు వాళ్ళు ఎలా ఉంటాయి అనేది, ఏ సామాన్ ఎక్కడ ఉంటుంది, ఏ బట్టలు ఎక్కడ ఉంటాయో, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఉండాల్సిన ప్లేస్లో ఉంటాం. ఇంట్లో ఎవరైనా ఒక సిస్టర్ లేకపోయినా, మదర్ లేకపోయినా, వైఫ్ లేకపోయినా, అలాంటిది మరి సొసైటీలో మనం లేకపోతే సొసైటీ కూడా అట్లే ఉంటుంది. బట్ ఇన్ని రోజులు మనం చేస్తూ వస్తున్నాం కానీ బట్ కాంప్రమైజ్ అవుతూ అకామిడేట్ అవుతూ చేస్తూ వస్తున్నాము. వన్స్ ఇట్ ఈస్ బేరబుల్ టు us, ఇట్ ఈస్ ఓకే. బట్ మనసు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి, ఆ బాధపడే తత్వం నుంచి మాత్రం బయటికి రావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీనికి ఏంటంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఒక స్త్రీ చదువుకుంటే ఒక ఇల్లంతా చదువుకున్నట్టు మనకి ఎప్పుడో పెద్దలు చెప్తూనే ఉన్నారు. స్త్రీ చదువు అంటే అదే LLB
పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఎంఫిల్స్ చేయడం అయితే కాదు. ఎందుకంటే దట్ ఐ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై మదర్. ఆమె 5th క్లాస్ 3 times చదివింది అనమాట. ఎందుకంటే ఆ ఊళ్ళో 5th క్లాస్ వరకు స్కూల్ లేదు. సో వారు పంపించాలంటే మళ్ళీ 5th అయిపోతే మళ్ళీ 5thకి వెళ్ళింది. బట్ షీఈస్ మోర్ highly intelligent and talented and a career counselor for me than my father. Fatherly figure ఏమి కూడా అంతవరకు ఇచ్చారు కానీ బట్ వాట్ we are today is only because of my mother. ఏమి చదువు లేకపోయినా కూడా బట్ షీ హ్యాస్ ఎ గోల్, షీ హ్యాస్ ఎ డ్రీమ్. తను ఏమైతే కాలేకపోయినా అనుకున్నదో, ఏదైతే చదువు లేకపోయినా అనుకున్నదో ఆ చదువు ఒక వాల్యూ నాకు చిన్నప్పటి నుంచి ఇంపాక్ట్ చేసి నేర్పించింది. సో ప్రతి ఒక్క మహిళ కూడా తన గురించి తనకి ఎంత తెలుసో అది మన పిల్లలకి ఇన్స్టిల్ చేయగలుగుతాము. So I request, I pray everyone that you are more talented, you are more multi-faceted, multi-character, anni untayi. Think of yourself, motivate yourself, please passionate yourself and pamper yourself. అది చేసిన రోజు ఇలాంటి రోజు ప్రతిరోజు కూడా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నిత్య ప్రభాకర్ గారు కాబట్టి ఒక మాట చెప్పాలన్నా, I'm also from agri background. I did my PG in MSc Agriculture and Ethics and Land Breeding. So ఏదో చదివాను ఏదో అవుతాము. సో ఇట్స్ ఆల్ ఆర్ వీల్ అండ్ విష్. నేను అనుకున్నాను అది చదివనేది కావాలనుకున్నాను, రెండు అయిపోయింది. సో ఐ హ్యావ్ చూజన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నాకు BDS వస్తే నాకు ఇంట్రెస్ట్ లేకుండా వితిన్ 4 hours కూర్చొని చేయడం అనేది. సో అట్ దట్ టైమ్ ఐ హ్యావ్ ఛాలెంజ్ మై సెల్ఫ్. నేను అగ్రీ చేస్తేనే నాకు సివిల్ సర్వీసెస్ ఈజీ వస్తాయని చెప్పి అనుకుని ఆ రోజు అనుకున్నాను. And I have proved it today. And I have lot of fraternity of agri in my own bureaucracy also. IAS IPS చాలా మంది ఉన్నారు. సో ఆ రోజు మా మమ్మీ కానీ డాడీ కానీ నన్ను ఎందుకు డాక్టర్ వదిలేసి ఎందుకు చదువుతున్నాను ఒక్క మాట కూడా అడగలేదు. నన్ను ఇంకా నువ్వు బాగా చేయగలుగుతావు, వితిన్ 4 years నువ్వు BDS కంటే కూడా దీనికైతే మంచి ఛాన్సెస్ ఉన్నాయి మోటివేట్ చేయడం వల్ల నేను ఈరోజు స్టేజ్కి వచ్చాను. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు థింక్ అండ్ యాక్ట్. So that's it I want to say. Thank you so much. ధన్యవాదాలండి, చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జస్టిస్ టి రజనీ మేడం గారు, ఆనరబుల్ హైకోర్టు జడ్జ్, వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు డి రెడ్డి గారు, వేదిక అలంకరించినటువంటి మహిళా మనులు, వేదిక ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా పురుషులు, ఇవాళ పురుషులతో పాటు ఇంకొక చిన్న వీళ్ళకు మీడియా మిత్రులు స్పెషల్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా ఒక యూనిక్ ఎక్స్పీరియన్సెస్ తోటి ముందు నిలబడుతుంది. ఆ రిపోర్టింగ్ అప్పుడు డోంట్ జనరలైజ్ ది స్టేట్మెంట్స్ దట్ ఆర్ గివెన్ బై విమెన్ హియర్. ఒక్కొక్క స్టేట్మెంట్ మనకు ఒక జీవితకాలం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కనుక కీన్గా ఫాలో అయ్యి రిపోర్టింగ్ అని చేస్తుంటే ఇక్కడ మేము మాట్లాడిన దానికన్నా కూడా వాట్ గోస్ ఇన్ ద మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లీజ్ టేక్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ వీఆర్ యాజిటేటింగ్ ఇన్ దిస్ మీటింగ్. ముఖ్యంగా ముందు నేను ప్రస్తావించదలుచుకుంది, ఇక్కడ ఉన్నటువంటి పురుషులు రెడ్ క్రాస్ యొక్క గౌరవాన్ని, స్త్రీల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజెప్పేదానికి ఒక సూచికగా నేను భావిస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. పురుషులు ఇందాక చెప్పారు మన వక్తులు కొంతమంది, స్త్రీల వెనక కూడా పురుషులు ఉంటారు అనేది. ఇక్కడికి వచ్చిన స్త్రీలు అందరి వెనక పురుషులు ఉంటేనే రాగలుగుతాం. కొన్నేళ్ల క్రితం మనం ఆలోచిస్తే ఒక స్త్రీ బయటికి కాలు పెట్టడం అనేది ఊహించలేనటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఇంతమంది స్త్రీలు వేదిక ముందే కాదు వేదిక మీద ఉండడం అనేది మనకి చెప్పకనే చెప్తోంది. కానీ ఇంకా కూడా మనం మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఏ నేపథ్యంలో జరుపుకుంటున్నాం? స్త్రీకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లేని నేపథ్యంలోనే జరుపుకుంటున్నాం. నా యొక్క ఆశ, బహుశా ఇక్కడ ఉన్న వక్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరి ఆశ కూడా అదే అవుతుంది. ఒక స్త్రీకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లభించినటువంటి నేపథ్యంలో జరుగుతున్న మహిళా దినోత్సవం నిజమైనటువంటి ఆనందం కలిగిస్తుంది స్త్రీకి. స్త్రీ స్వేచ్ఛ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాంధీజీ చెప్పినట్టే స్వాతంత్ర పోరాటం చేస్తున్నప్పుడు స్త్రీ పోరాటం అనేది, స్త్రీ స్వేచ్ఛ జరిగేటటువంటి పోరాటం అనేది వేరుగా ఉండదు. స్వాతంత్ర పోరాటంలో ఒక భాగమే స్త్రీ పోరాటం కూడా.
ఆ సందర్భంగా నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాది. ఇక్కడ క్రిమినల్ కోర్ట్స్లో డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నప్పుడు క్రిమినల్ కోర్ట్స్లో పనిచేయడం, ఎన్నో కేసెస్ని చూడటం జరుగుతూ ఉండేది. మా ముందుకు వచ్చినటువంటి ప్రతి అక్యూజ్డ్ వాళ్ళ మొహం చూసినప్పుడు ఐ యూస్ టు విజువలైజ్ దెమ్ యాజ్ చిల్డ్రన్. నాకు అనిపించేది దే వర్ బోర్న్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ అండ్ యాజ్ ప్యూర్ యాజ్ ఎనీ ఆఫ్ ద చైల్డ్ దట్ ఈస్ బోర్న్ ఇన్ అవర్ హోమ్స్. వాళ్ళందరూ కూడా అంత స్వచ్ఛమైన మనసుతో పుట్టినటువంటి వ్యక్తులే. చిల్డ్రన్గా విజువలైజ్ చేస్తే వాళ్ళు అంత స్వచ్ఛంగా కనిపిస్తారు మనకి. మరి వాళ్ళ ఆ చైల్డ్ ట్రాన్స్ఫార్మ్ అయిన ముందు వచ్చి ఒక అక్యూజ్డ్ నిలబడ్డాడు అంటే ఇందులో నాకేమైనా బాధ్యత ఉందని నేను ప్రతిసారి ప్రశ్నించలేదండి. చాలా బాధాకరమైనటువంటి సమాధానం వచ్చిందంటే తప్పనిసరిగా నీ బాధ్యత ఉంది అని చెప్పేసి. మనం వాళ్ళు చూస్తున్నాం, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా ఎంతోమంది డిస్టిట్యూట్ చిల్డ్రన్ మనం చూస్తుంటాం. కానీ మనకి ఎప్పుడు కూడా అంత వాళ్ళని చూసినప్పుడు అంత బాధ మనకు కలగదు, అంత మన గుండె బాధకం. నిద్ర లేని రాత్రులు గడప వాళ్ళని చూసి. అదే పిల్లవాడు పెరిగి పెద్దయి లేకపోతే పిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా ఆకలేసి ఒక చిన్న దొంగతనం చేసి మాత్రం గుండె బాధపడతారు. పిల్లవాడు ఏంటి దొంగతనం చేయటం ఏంటని చెప్పేసి. మరి ఆ రకమైనటువంటి ఒక స్తబ్దత మన యొక్క లెథార్జీని వాడిని పెంచి పోషించి ఒక క్రిమినల్గా మార్చింది అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని మనం విశ్వసిస్తాం. నేను కూడా చాలా తక్కువ టైంలో తీసుకోదలుచుకున్నాను. మన రోడ్డు మీద ఒక డెస్టిట్యూట్ చైల్డ్ ఉన్నంత వరకు కూడా స్త్రీకి ఒక సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ రాదు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ రూపుమాపే ఒక యాజిటేషన్, ఒక మూవ్మెంట్లో స్త్రీ పార్టిసిపేట్ చేసి సమాజంలో ఉన్న ప్రతి చిన్న రుగ్మతని రూపుమాపగలిగినట్టే ఆ రుగ్మతలన్నీ కూడా స్త్రీని బాధించడం మానేస్తాయి. లేకపోతే స్త్రీల మీద వైలెన్స్ జరుగుతూనే ఉంటుంది, స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికీ మూలం ఏంటి అనేది కనుక్కోవాలి. మూలం ఏంటి అనేది కనుక్కొని దాన్ని మనం అడ్రస్ చేయాలి తప్ప, లేకపోతే ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా కూడా ఇంకా మన కష్టాలు చెప్పుకునే దానికి మేమందరం రావాల్సి ఉంటుంది తప్ప ఆనందపడటానికి రావని చెప్పేసి నేను భావిస్తూ ఈ చిన్న భావాలు మీ ముందు పెట్టారు. థింక్ ఆఫ్ ఇట్, కాజిటేట్ ఆన్ ఇట్. ఆ విధంగా మత సమస్యల కారణంగా పడిపోవడం జరిగింది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఉద్యమాల స్ఫూర్తితో మళ్ళీ ప్రయత్నం చేసి 1000 సంవత్సరాలకు ముందు ఈ దేశంలో స్త్రీకి ఎటువంటి స్థానం ఉండేదో అటువంటి స్థానం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఆనాటి గాంధీ, మైత్రేయి, రాణి రుద్రమదేవి, లక్ష్మీబాయి భర్తని నిలదీసి బుద్ధికి ఆరేసినటువంటి ఫస్ట్ ఫెమినిస్ట్ సీత అటువంటి స్థానానికి మళ్ళీ ఈ దేశంలో స్త్రీలు ఎదగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా డాక్టర్ బాలకృష్ణ గారు రమ్మని ఆహ్వానించారు. వారు ఇప్పుడు ప్రసంగించినటువంటి మామిడి భీమిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి రజని గారు, జస్టిస్ రజని గారు, రాధారాణి గారు, నీరజ ప్రభాకర్ గారు, అను ప్రసాద్ గారు, వనజారెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, అందరి సభకులందరికీ కూడా వందనాలు. ఈ సభలో నా పరిచయం రాజలక్ష్మి గారు. సో మా అమ్మగారి గురించి ఈ బ్లడ్ బ్యాంకు, రెడ్ క్రాస్లో ఆవిడ చేసిన సేవలకు ముందు కొంచెం నేపథ్యం ఉంది. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీలో మొట్టమొదటి డాక్టరు. ఇప్పుడు నాకు స్ఫూర్తినిచ్చిన స్త్రీ ఎవరంటే మా అమ్మగారే. సో మొట్టమొదటి డాక్టరు. వాళ్ళ అక్కజెల్లెళ్ళందరూ 5వ తరగతిలో చదువు మానేస్తే ఈవిడ మెడిసిన్ చదివారు. ఫస్ట్ ఎండి మైక్రోబయాలజిస్ట్ ఆఫ్ ద స్టేట్. తర్వాత షీ వాజ్ ద ఫస్ట్ బికేమ్ ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ 31 సంవత్సరాలకి వరంగల్లో. తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ 2 గదులు ఉండేవి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఆవిడ 68 నుంచి 73 5 సంవత్సరాల్లో ఒక సగం ఫ్లోర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ సగం ఫ్లోరు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఉండేది. 73 నుంచి 86 వరకు ఆవిడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే ఇమ్యూనోహిమెటాలజీ, ఆల్ ఇండియా ఇమ్యూనోహిమెటాలజీ అంటే రక్తం గురించి, బ్లడ్ గురించిన స్టడీస్, ఆ ఆర్గనైజేషన్కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా, తర్వాత మైక్రోబయాలజీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా అసోసియేషన్కి ఆవిడ ఎన్నికయ్యారు. 86లో ఆవిడ మహిళా యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఆవిడకి పదవి వచ్చింది. ఆ తర్వాత 92లో ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. యాక్చువల్లీ
బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి పదవి వైస్ ఛాన్సలర్ పోస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో రెడ్ క్రాస్ వాళ్ళు పిలవగా ఆవిడ అందులో జాయిన్ అవ్వడం జరిగింది. కొంచెం డిప్రెషన్లో ఉన్నారు నన్ను అడిగితే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ రికవరీ అయినప్పుడు. ఈ రెడ్ క్రాస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడ చాలా ఉత్సాహం పుంజుకొని ముందుకు వచ్చి రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటూ ఉన్నప్పుడు రంగరాజన్ గారు గవర్నర్ అయిన తర్వాత ఆయన ప్రతి జిల్లాలో ఒక బ్లడ్ బ్యాంక్ ఉండాలి మన స్త్రీలకు. నేనేమో గైనకాలజిస్ట్, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళి చెప్తుండేదాన్ని, రక్తం లేక ఈ అమ్మాయికి ఇలాగైంది, మేము డ్యూటీలు చేస్తున్నప్పుడు బ్లడ్ డొనేట్ చేసి బ్లడ్ ఇచ్చి బతికించాల్సి వచ్చేది కొన్నిసార్లు సందర్భాల్లో. నిలోఫర్లో అలా వర్క్ చేస్తున్నారు. అందుకని అది కూడా ఆవిడ మనసులో ఉండేది కాబట్టి మొత్తానికి వారు కూడా రంగరాజన్ గారు కోరిన మేరకు సంవత్సరం ఉన్నారు. అసలు అది ఒక యుద్ధ ప్రాతిపదికన 1.5 సంవత్సరంలో ఆవిడ ప్రతి జిల్లాలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు. అయితే మొట్టమొదటి బ్లడ్ బ్యాంక్ ఇక్కడ విద్యానగర్లో సరస్వతిరావు గారు డొనేట్ చేసిన ల్యాండ్లో కట్టారు. కింద యోగా క్లాసులు వదిలిపెట్టండి, పైన బ్లడ్ బ్యాంక్. అంటే మొత్తం బ్లడ్ బ్యాంక్ కావాల్సిన మనకు తెలియదు, బ్లడ్ బ్యాంక్ కావాల్సిన ఎక్విప్మెంట్కి లక్షలు డబ్బులు కావాలి. ఒక్క నయా పైసా కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకొచ్చి మొత్తం సెల్ సెపరేటర్స్ అన్ని అత్యాధునికమైన బ్లడ్ బ్యాంక్ ఆవిడ అక్కడ ఈ బ్లడ్ బ్యాంక్ని మొదలు పెట్టారు. మా బ్లడ్ బ్యాంక్ మొదలు పెట్టిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, నేను ఒక 2 నిమిషాలు తీసుకుంటాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలుస్తుందని. బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఆవిడ ప్రైవేట్ ఆర్గనైజేషన్ రన్ చేసినట్టు అక్కడ 300 యూనిట్లు బ్లడ్ ఉంటే 200 ఖర్చు అయ్యి ఇంకా 100 ఉంటాయి. వాటికి సమయ ఇది ఉంటుంది అన్నమాట, పరిమితి 21 రోజులే ఉంటుంది బ్లడ్. సో ఎప్పుడైతే 18 రోజులు లేకపోతే 3 రోజుల్లో బ్లడ్ వేస్ట్ అయిపోతుందమ్మా, ఏం చేయాలి అని మీ బ్లడ్ మీ నిలోఫర్లో కానీ మెటర్నిటీ హాస్పిటల్లో రక్తహీనత ఉన్న స్త్రీలకు ఇవ్వచ్చా అంత, లేదా క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందు రక్తం ఒక లెవెల్లో ఉండాలి కాబట్టి వాళ్ళకి బ్లడ్ ఇవ్వటం. సో ఇదంతా ఖర్చు అయిపోతేనే అవి నిద్ర పట్టేది కాదు. అలాగా అసలు ఎంతసేపు 24 గంటలు దాని ఆ ధ్యాసలోనే ఉండేవారు. అలాగే 23 జిల్లాలు అప్పుడు అన్ని జిల్లాల్లోనూ బ్లడ్ బ్యాంకులు పెట్టి అక్కడ ఉన్న డాక్టర్ మీరు కోర్స్ చేయండి, చేస్తే బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్లు అవుతారు, అలా వాళ్ళని నియమించడం. సునామీ వచ్చినప్పుడు కూడా నాకు బాగా గుర్తు, పొద్దున్న 6 నుంచి ఫోన్ దగ్గరే ఉండేవారు, ఎక్కడ ఏమైంది, ఎలా ఉంది, అక్కడ పంపించారా లేదా. ఇందులో శ్రీలంకలో చిన్నపిల్లలు బేబీస్ తల్లులు చనిపోయారు, బేబీస్ ఉన్నారు, వాళ్ళకి పాలు లేవట. అంటే అప్పటికప్పుడు మిల్క్ పౌడర్ తెప్పించి ఉంటా ఫ్లైట్ అరేంజ్ చేసి సాయంకాలం కల్లా మిల్క్ పౌడర్ అక్కడ చేరేటట్టు. ఇలాగ అసలు నాకే ఆశ్చర్యం వేసేది, ప్రైవేట్ సెటప్లో కూడా ఎవరు ఇలా పని చేయరు, వీడు అలా పనిచేసేవారు. సో ఆవిడ తలుచుకొని నేను ఎప్పుడు ఆవిడే స్ఫూర్తి. సో ఇంకొకటి చెప్తాను, ఇంకా ఎంతో కష్టం లేని ఆ లెవెల్కి వెళ్ళలేదు. ఆవిడ 1965లో అమెరికాలో వరల్డ్ WHO ఫెలోషిప్ మీద 1 year వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నాకు 7 సంవత్సరాలు, మా అన్నయ్యకి 8, మా చెల్లికి సంవత్సరం. మా ముగ్గురిని ఇండియాలో వదిలిపెట్టి ఆవిడ అమెరికా వెళ్ళారు సంవత్సరం రోజు. అప్పుడు ఫోన్ లేవు, ఇవాళ ట్రకాలు బుక్ చేస్తే 3 రోజులు కానీ రాదు, ఒక్కోసారి 3 గంటలు కూర్చున్నా కనెక్షన్ పోయి అది కూడా 100 రూపాయలు 3 నిమిషాలకి. అంతే ఫోన్ లేవు. వారం మాకు ఉత్తరం రాసేవాడు మా నాన్నగారికి, చివరికి కొంచెం మాకు రాసేవారు అన్నమాట, ఉత్తరాలు వచ్చేవి ఎవ్రీ వీక్. సో నేను ఇంకోటి కూడా మా ప్రతి పురుషుడి సక్సెస్ వెనక ఒక స్త్రీ ఉందంటారు, మా అమ్మగారి సక్సెస్ వెనక మా నాన్నగారు ఉన్నారు. సో మా ఇంట్లో నేను ఎప్పుడు అనుకుంటాను ఈక్వాలిటీ కాదు, మాకు ఎప్పుడు స్త్రీలు ఎప్పుడు మెట్టి ఎక్కువే ఉన్నాం మేము. సో అది ఎప్పుడు మన దేశంలో అందరు స్త్రీలు ఆ లెవెల్ పొందుతారో అని ఎదురు చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు. ధన్యవాదాలు మేడం. మీ యొక్క మాకు తెలియని ఎంతో రెడ్ క్రాస్ చరిత్రని మాకు తెలియజేశారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీమతి డాక్టర్ జి రాధారాణి గారు, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ రంగారెడ్డి జిల్లా గారు, వారి యొక్క సందేశాన్ని అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా సమయభావం తీసుకోకుండా అతిథుల్ని సాధారణంగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
వేదిక మీద ఉన్న పెద్దలకు చేసిన అతిథులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు రాజలక్ష్మి గారి గురించి విన్నాము. మహిళలు లీడర్లుగా ఉంటే ఎంత స్థాయిలో సేవ చేయగలుగుతారు అనే దానికి సాక్షిగా ఉంది మేడం చెప్పింది. మహిళలు లీడర్లుగా ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. మనకి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీని షీఈస్ ద ఓన్లీ మ్యాన్ ఇన్ ద పార్లమెంట్ అన్నారు. అలాగే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు మార్గరెట్ థాచర్. మొన్న కోవిడ్ పీరియడ్లో కూడా న్యూజిలాండ్ ప్రధానమంత్రి, జర్మనీ ప్రధానమంత్రులు అందరూ కూడా చాలా మంచి సేవలు అందించారు. అసలు పేరు పొందిన వాళ్ళే కాదు, చాలా సామాన్యమైన మహిళలు కూడా కోవిడ్ పీరియడ్, పాండమిక్ పీరియడ్లో వాళ్ళు చూపించిన తెగువ మరువలేదు. ఒక జ్యోతి అనే అమ్మాయి సైకిల్ మీద వాళ్ళ నాన్న ఎక్కించుకొని ఎన్నో 100 కిలోమీటర్లు తీసుకువెళ్ళి స్వగ్రామానికి చేర్చింది అన్నది చూశారు. అలాగే చాలామంది మహిళలు వాళ్ళ పిల్లల్ని 100 కిలోమీటర్లు మోసుకుంటూ నడిచారు. ఇదంతా కూడా ఎందుకోసం చేశారు? ఆ తెగువ అది అంత అసామాన్యమైన తెగువ, సామాన్యమైన మహిళలు అంత ఎలా చూపించగలరు అంటే పరిస్థితులు, మన పరిస్థితులే మనకి ఆ తెగువను చూపిస్తాయి. మన అందరి మహిళలను కూడా ఛాలెంజింగ్ రోల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నాము. మనం మహిళగా పుట్టడమే ఒక పెద్ద ఛాలెంజ్, బ్రతికి బయట కట్టగలగటమే ఒక పెద్ద ఛాలెంజ్ అవుతూ ఉంది. పెళ్లి చేసుకుని ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాము అంటే అక్కడ ఎలా ఉంటుందో, ఆ భర్త ఆ సంసారం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అదొక పెద్ద లాటరీ లాంటిది. అది సరిగ్గా మంచిగా దొరికితే కనుక మనం అదృష్టవంతులం, లేకపోతే ప్రతిరోజు ఛాలెంజ్ మనకి. బ్రతికి బయట కట్టిన దగ్గర నుంచి కుటుంబ హింస క్షమించాలి, దయచేసి క్షమించాలి. మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు మరొక ముఖ్య అతిథి వచ్చారు, వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి పివి పద్మజారెడ్డి, డీసీపీ బాలనగర్ సైబర్ కమిషనరేట్ గారు, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారికి దయచేసి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమతి పివి పద్మజారెడ్డి గారు. ఉపన్యాసాన్ని కొనసాగించండి మేడం. మహిళలు ఎంత ఛాలెంజింగ్గా జీవితం గడుపుతారో చెప్పుకుంటూ వస్తున్నాము. అలాగే పుట్టడమే కాదు, పెళ్లి చేసుకోవటము ఒక ఛాలెంజే, పెళ్లి తర్వాత ఈ హింసని ఎదుర్కోవటము ఒక ఛాలెంజే. దాని తర్వాత ఇంకా కూడా కెరీర్ని కొనసాగిస్తూ ఈ స్థాయిలో వచ్చారు అంటే అందరికీ ఎవరికి జీవితం కోల్పోవాలి కాదు. అయినా కూడా పరిస్థితులను ఎదుర్కొని ఈ స్థాయిలో వచ్చి ఇక్కడ కూర్చోగలిగారు ఈ స్థాయిలో అంటే అది గొప్ప విషయము. మనందరిలో కూడా ఒక గొప్ప మహిళ, గొప్ప తెగువ ఉన్నది. వాటన్నింటినీ గుర్తించడమే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఉద్దేశము. ప్రతి మహిళ కూడా తెగువ అది చూపించి ధైర్యంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎదుర్కోవాలి అని చెప్పి సందేశం ఇస్తూ నేను సెలవు తీసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే స్టార్ట్ అయ్యి 111 సంవత్సరాలు అవుతే మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అంటే అది 100 సంవత్సరాల సెలబ్రేషన్. సో సమాజానికి సేవలు ఎంతో ముందుగా ఉంటూ ఎన్నో అంటే 7 ప్రిన్సిపల్స్ తోటి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీని అభినందిస్తూ, అదేవిధంగా అంటే ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ముఖ్యంగా ప్రొఫెసర్ బాలకిషన్ గారు, అదేవిధంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ఈ మొదట మహిళా వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించినాను నేను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఈ జనవరి 15. సో ఆ సందర్భంగా నన్ను ఇక్కడ అతిథిగా రమ్మని ఆహ్వానించారు. వారికి మా కృతజ్ఞతలు. నేను 2 విషయాలు చెప్తాను. మహిళ అనుకుంటే సాధించేది ఏది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ హర్ విల్ పవర్. సో షీ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు అచీవ్ ద సక్సెస్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నాకేమి అవుతుందో, నేనేం చేయగలుగుతానని ఆలోచించినంత కాలం ఏమీ కాదు. కాబట్టి షీ హాస్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ విత్ ఆల్ విల్ పవర్ టు అచీవ్ హర్ గోల్స్. ఇది నేను చెప్పదలుచుకుంది. దిస్ ఇయర్ 2021 is declared as a choose to challenge.
సో ప్రశ్నించే హక్కుని పొందాలి ప్రతి మహిళ. తనకి ఏం కావాలనేది తను తెలుసుకొని ప్రశ్నించే హక్కుని పొందినప్పుడు అంటే ఏదైనా సాధించగలుగుతుంది. అది నేను చెప్పదలుచుకుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నయ్య. హైదరాబాద్ మహానగరానికి స్వచ్ఛమైన మంచినీరు తాగే సదవకాశాల్లో మీరు కూడా కృషి చేస్తారని ముందు కోరుకుంటూ థ్యాంక్ యూ. శ్రీమతి అనుప్రసాద్ గారు ఫిట్నెస్ గురు వారి యొక్క సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈరోజు అంతర్జాతీయ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. సో వేదిక అలంకరించిన పెద్దలకి, సభకు చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడ చాలా చిన్నపిల్లలు చాలా చక్కగా డ్యాన్స్లు అవన్నీ చేశారు. వాళ్ళందరికీ నా ఆశీస్సులు. నేను చెప్పేది ఏంటంటే అందరూ వాళ్ళందరూ అన్నీ చెప్పారు. నేను ఓన్లీ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ కోవిడ్ పీరియడ్ అంతా మనకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోవిడ్ అనే కాదు, చాలా వైరస్ వస్తూ ఉన్నాయి. అవన్నీ మన బాడీకి అటాక్ చేయకుండా ఉండాలి అంటే మనం ఇంటర్నల్గా స్ట్రెంత్ అనేది పెంచుకోవాలి. సో మన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలా ఉంటుంది, ఎలా పెంచుకోవాలంటే ఇష్టమైన చిరుతిండి అలాంటివి ఏమి తినకుండా మంచి క్వాలిటీ ఫుడ్ టైం టు టైం తీసుకోవడం. షుగర్ని పూర్తిగా కట్ చేయండి. 1 స్పూన్ షుగర్ 4 hours ఇమ్యూనిటీని బ్రేక్ చేస్తుంది. సో షుగర్ని కట్ చేయండి. మనకి పెద్దవాళ్ళు చెప్పిన చాలా ఫుడ్స్ ఉన్నాయి. మన గ్రౌండ్ నట్స్, నువ్వులు, బెల్లం, కొబ్బరి ఇలాంటి ఫుడ్స్ అన్ని మన డైట్లో చేర్చుకోండి. అది రెగ్యులర్గా తినండి. ఎర్లీగా బెడ్ టైం ఎర్లీగా పడుకోండి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. టైం టు టైం తినండి. పిల్లలందరికీ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. స్త్రీలకి ఎన్ని విషయాలు ఉన్నా ఏమైనా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సో అవి వాటిని మనం ఎదుర్కోవాలంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలి. అండ్ పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి మొబైల్స్ అవుతున్నారు. వాళ్ళు బికాస్ ఆఫ్ మొబైల్స్లో ఆడుకోవడం, వాళ్ళకి అవుట్డోర్ గేమ్స్ అనేది పేరెంట్స్ అలవాటు చేయండి. సో మెనీ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. స్విమ్మింగ్, షేపింగ్, రన్నింగ్ అలాంటివన్నీ పిల్లలకు అలవాటు చేయండి. మనం ఫిట్నెస్ అనేది మనం పాటిస్తే పిల్లలు తప్పకుండా పాటిస్తారు. నేను సిబిఆర్ ఛానల్లో ఎలాంటి క్యాలరీస్ తక్కువతో ఫుడ్ తయారు చేసుకోవాలి అన్నీ నేను ఇంపార్టెంట్ అన్నీ చెప్తున్నాను. సో నా రోజుల్లో ఆర్పి రంగరాజన్ గారు వీరిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత వారు డాక్టర్ కాబట్టి మహిళల యొక్క ఆరోగ్యరీత్యా పేద మహిళలు ఎంతో మంది ఉంటారు కాబట్టి వారందరినీ కూడా ఏ విధంగా బలహీనత నుంచి కాపాడాలి, ముందుకు పోవాలనే ఆలోచనతో మేము ఉంటూ కార్యదర్శి గారు ఆర్సిఎస్ ప్రాజెక్ట్ మీద ప్రభుత్వాలతో మాట్లాడి ప్రతి ఒక్క నియోజకవర్గంలో బెస్ట్ స్టోరేజ్ సెంటర్స్, బ్లడ్ బ్యాంకులను పెట్టించేసి ఆ యొక్క అంటే పేదలు రక్తాన్ని కొనలేరు కాబట్టి ఈ యొక్క రెడ్ క్రాస్ ద్వారా అయితే ఆ రక్తాన్ని వాళ్ళకి అందించగలుగుతామనే ఉద్దేశంతో వారు చేసినటువంటి ఆలోచనలో భాగమే ఈ యొక్క ఈరోజు ఆర్సిఎస్ ద్వారా నడుస్తున్నటువంటి అది. అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ క్రాస్ యొక్క బ్లడ్ బ్యాంకులు అన్ని జిల్లాలలో ప్రారంభించినటువంటి ఘనత మన యొక్క డాక్టర్ రాజలక్ష్మి గారికి అని చెప్పవచ్చు. అంతేకాకుండా సేవా కార్యక్రమంలో వారికి వారే సాగి, ఎందుకంటే వారి స్ఫూర్తితో నన్ను మా అమ్మ కన్న తర్వాత నేను పెద్దగైన తర్వాత ఈ యొక్క స్థాయిలో ఈ యొక్క విధంగా నేను పనిచేయాలి అన్న దృక్పథానికి రావడం కారణం ఓన్లీ మా యొక్క మాతృమూర్తి అనేటువంటి డాక్టర్ రాజలక్ష్మి గారు అని చెప్పి గర్వంగా చెప్పగలను. ఎందుకంటే వారు సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను మండల్ కార్యదర్శిగా రెడ్ క్రాస్లో ఉన్నాను. మండల స్థాయి వద్ద కూడా మాట్లాడాలని కాకుండా ఆమె ప్రతిరోజు వారంలో 2 సార్లు 3 సార్లు ఉదయం సాయంత్రం అన్నా ఏమిటి, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది, ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉందా, వెంటిలేషన్ క్యాంపు నడుస్తూ ఉన్నాయా,
ఏంటి మన యొక్క ఆలోచన అని చెప్పేసి ప్రతి జిల్లా వాళ్ళను, ప్రతి జిల్లా చైర్మన్లతో కానీ ప్రతి జిల్లా ఎంసీ మెంబర్లతో వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఆ యొక్క ఆలోచనతోనే ఈరోజు నేను సుమారు 20 సంవత్సరాల నుంచి కూడా వారి అడుగుజాడల్లోనే ముందుకు పోతా ఉన్నాను. నాకు అదృష్టంగా నేను ఎందుకంటే పాపారావు గారు, మా యొక్క ఇప్పుడున్నటువంటి మదన్మోహన్ గారు, నేను ఏదైతే పాపారావు గారు నేను ఏదైతే భద్రాచలంలో నేను కార్యక్రమం చేశాను, 400 మంది విద్యార్థులు వాలంటీర్లు తీసుకెళ్ళేసి శ్రీరామనవమి గోదావరి పుస్తకాలలో చేసినటువంటి పనులకు గుర్తించేసి నన్ను పాపారావు గారు పిలిచి మీరు హైదరాబాద్ గారు రంగారెడ్డి చైర్మన్గా ఉంటారా అని అడిగినప్పుడు నేను హైదరాబాద్ ఉంటానని చెప్పాను. ఎందుకంటే హైదరాబాద్లో ఏదైతే ఈ హరిప్రియ రంగరాజన్ గారు, రాజలక్ష్మి గారు మొలకలుగా నాటారు మా మహిళా మండలను. హైదరాబాద్లో రాష్ట్రంలో దేశంలో కూడా అతి ఎక్కువ సంఖ్యలో రెడ్ క్రాస్లో మహిళలు ఉన్నారంటే ఓన్లీ హైదరాబాద్లో అని చెప్పవచ్చు. ఎందుకంటే అంటే ఏదైతే ప్రభుత్వాలు కోరుతున్నాయో 50%, 40% అనే దాంట్లో మా యొక్క జిల్లాని నేను ఆదర్శంగా ఇవ్వగలుగుతాను. ఎందుకంటే రెడ్ క్రాస్లో ఆ విధంగా ముందుకు వచ్చి అంతే కాకుండా వాళ్ళు రాజలక్ష్మి గారు వాళ్ళు చేసినప్పుడు ఎందుకంటే టీ పార్టీస్ కానీ ప్రతి నెల టీ పార్టీస్ పెట్టించేసి మహిళలతో ముచ్చటించేసి ఈరోజు హైదరాబాద్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే సరస్వతిరావు గారు, డాక్టర్ సరస్వతిరావు గారు ని కన్విన్స్ చేసేసి ఒక బెడ్ ప్లాన్ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇలా అది 1 కోట్ల రూపాయల ప్రాపర్టీ అయినా వారిద్దరు మాట్లాడేసి దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం మాస్టర్ ప్లాన్లో ఉంటున్నటువంటి మా యొక్క బిల్డింగ్ కూడా ఏదైతే ఉరుమల చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా టీ పార్టీకి పోయేవాళ్ళు ఏం చేయాలి ఏంటి అని ఆలోచించినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజలు మహిళలు ఎవరికైనా కుట్టు మిషన్ కానీ నేర్చుకుంటామండి మాకు బిల్డింగ్ కావాలని చెప్పేసి వీళ్ళు అడిగినప్పుడు హరిప్రియ రంగరాజన్ గారు వీరిని ఉరుమల చంద్రశేఖర్ రెడ్డి గారు అడిగేసి ఆ బిల్డింగ్ వారి సహాయ సహకారంతో వారికి స్థలం ఇవ్వడం జరిగింది. హరిప్రియ రంగరాజన్ గారు ఆ స్థలంలో పెట్టడం జరిగింది. ఇలా హైదరాబాద్లో 2 పాఠశాలలు ఉన్నాయి భవనాలు, దాన్ని కూడా హరిప్రియ రంగరాజన్ గారు చేతుల మీదనే జరగడం జరిగింది. ఇదే కాకుండా హైదరాబాద్లో కాకుండా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా మహిళలు ఆదిశక్తులా పనిచేశారు. శ్రీకాకుళంలో వరదలు వచ్చినప్పుడు మా సుభలక్ష్మి గారు చెప్తా ఉన్నారు, మేము డోలు కట్టుకొని అందరం అడుగుతూ మన డబ్బులు అడుక్కొని మేము చేసి వాళ్ళకి సేవ చేశామని. ఆ రోజు నుంచి ఈ రోజు కరోనా లాక్డౌన్ వరకు కూడా మేము పనిచేసే భాగ్యం నాకు దక్కిందని చెప్పేసి వారు గర్వంగా, ఎందుకంటే వారు ఒక 70 ఏళ్ళ యువతి అనుకోండి వారు. ఎందుకంటే ఆ విధంగా మాకు స్ఫూర్తినిచ్చి 41 రోజులు వెంటబడి పని చేయించినటువంటి మాతృమూర్తి. ఎందుకంటే వారికి ఆ విధంగా ఆదర్శంగా నిలిచినటువంటి వాళ్ళ ఆదర్శంలో నడిచారు. కాబట్టి మాకు డబ్బుల సాయం కాకుండా వారు వచ్చే స్వయంగా వండిందా ఏముండి తిని చూసి పంపించే ప్రయత్నం చేసినటువంటి వారు. ఆ విధంగా మాకు ముందుకు వస్తున్నటువంటి మహిళలు వారే కాకుండా విజయ్ గౌడ్ గారు, మా యొక్క డాక్టర్ లలితారెడ్డి గారు కోవిడ్లో అందరూ వద్దమ్మా మీరు కోవిడ్లో ఎందుకు ఈ లాక్డౌన్ పెట్టారు ఎందుకు లేదంటే, లేదండి మేము వస్తాం ప్రజలకు సేవ చేయడానికి మాకు ఆదర్శంగా ఉన్నామని చెప్పేసి వారు ఇక్కడనే ఉన్నారు. లలితారెడ్డి గారు వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అయితే ఆ హెల్త్ క్యాంప్ వల్ల ఎంతో మందికి ఆ రోజే బాబుమోహన్ గారు కూడా వచ్చారు, మన యొక్క బాలకృష్ణ గారు కూడా చాలా